భారత వనితా టీవీ. నేడు విజయవాడలో వరకపూడిసల జలసాధన సమితి నాయకుల ధర్నా. నీటి ఎద్దడితో వందల కొద్ది అడుగులు బోర్లు తవ్వినా కానీ సుక్క నీరు రాని పరిస్థితి. పాత బోర్లు కూడా భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. నీళ్లు సరిగ్గా రాక రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. వరకపూడిసల ప్రాజెక్టు పూర్తయితే కానీ ఎండమావితో ఎడారిగా ఉన్న నేల నీటితో పులకించిపోతుంది. వెల్దుర్తి, బొల్లాపల్లి మండలం పరిధిలోని అనేక గ్రామాల్లోని రైతుల పరిస్థితి. కావున విజయవాడలోని ధర్నా చౌక్ వద్ద బుధవారం జరగబోయే ధర్నా కార్యక్రమంలో ప్రతి రైతు పాల్గొని విజయవంతం చేయాలని వరకపూడిసల జలసాధన సమితి నాయకులు కొత్తపల్లి హనుమంతరెడ్డి, పల్నాడు శ్రీను, బత్తుల వీరయ్య, తంగిరాల అనంతరామిరెడ్డి, వినుకొండ మాల మహానాడు కన్వీనర్ పాపారావు, బహుజన్ సమాజ్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బచ్చలకూర పుష్పరాజు కోరుతున్నారు. వరకపూడిసల ప్రాజెక్టు సాధన సమితి చేస్తున్నటువంటి పోరాటానికి బహుజన్ సమాజ్ పార్టీ తన సంపూర్ణ మద్దతును ప్రకటిస్తాము. ఈ నెల 7వ తారీఖున వారు తలపెట్టినటువంటి ధర్నా కార్యక్రమాన్ని కూడా బహుజన్ సమాజ్ పార్టీ వారికి మద్దతుగా తన ప్రతినిధుల్ని పంపనుందని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తాము. ముఖ్యంగా గత 70 సంవత్సరాలుగా ఈ వరకపూడిసల ప్రాజెక్టు కోసం అక్కడ ఉన్నటువంటి ప్రజలు, రైతాంగం పోరాటం చేస్తూ ఉంటే మరి గతంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కానీ అలాగే రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం కానీ అనేక మార్లు వారు శంకుస్థాపన చేసి ఆ ప్రాజెక్టుని కట్టకుండా నిలిపివేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ ప్రాజెక్టుకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటంటే దాదాపు మరి మాచర్ల, వెల్దుర్తి, దుర్గి, బొల్లాపల్లి, పుల్లల చెరువు మండలాల రైతాంగానికి అందులో ఉన్నటువంటి 1.20 లక్షల ఎకరాల సాగు భూమి మరియు మంచినీటి సౌకర్యానికి ఈ ప్రాజెక్టు ఉపయోగపడతా ఉంది. 4.5 లక్షల మంది రైతులు లబ్ధి పొందేటువంటి ఈ ప్రాజెక్టు నిర్మాణం ఖచ్చితంగా జరిగి తీరవలసింది. అయితే అటు చంద్రబాబు నాయుడు కానీ ఇటు రాజశేఖర రెడ్డి కానీ మరి శంకుస్థాపనలకే పరిమితం అయిపోయారు తప్ప 70 సంవత్సరాలుగా పోరాడుతూ ఉన్నప్పటికీ దాని నిర్మాణం ఇంకా పూర్తి కాకపోవడం చాలా శోచనీయం. అయితే గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి 15/11/2023న వారు కూడా ఈ ప్రాజెక్టుకి శంకుస్థాపన చేసి 74 రోజులు గడుస్తున్నప్పటికీ దానికి సంబంధించినటువంటి నిధులు ఇంతవరకు మంజూరు చేయనటువంటి పరిస్థితుల్లో మరి ఈ ప్రాజెక్టు పూర్తవుతుందా లేదా అనేటువంటి ఆందోళనలో అక్కడ ఉన్నటువంటి రైతులు, ప్రజలు మరి ఇది సత్వరం పూర్తి చేయాలనేటువంటి పరిస్థితుల్లో మరి ఎన్నికల దగ్గర పడుతున్నటువంటి ఈ తరుణంలో ఎన్నికల నోటిఫికేషన్ కనుక వస్తే మళ్ళీ ఇబ్బందులు ఏర్పడతాయి. కాబట్టి ఇప్పుడే ఈ క్షణమే ఆ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి నిధులు మంజూరు చేయాలని చెప్పని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతూ దీని మీద రేపు 7వ తారీఖు వాళ్ళు ధర్నా నిర్వహించబోతున్నారు విజయవాడలో. ఆ ధర్నాకు బహుజన్ సమాజ్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుంది. అక్కడ ఉన్నటువంటి దాదాపు 3 నియోజకవర్గాల ప్రజలకి ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుంది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి, వైసీపీ ప్రభుత్వం కూడా, మంత్రులు కూడా సానుకూలతతో స్పందించి వారి సమస్యను అర్థం చేసుకొని ఈ సమస్య పరిష్కారానికి, ఆ ప్రాజెక్టు నిర్మాణానికి కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర సమితి తరఫున నేను బచ్చలకూర పుష్పరాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు సెంట్రల్ జోన్ కోఆర్డినేటర్గా డిమాండ్ చేస్తా ఉన్నాం. నిజాన్ని చెబుతా భారత వనితా టీవీ.